హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. పరాయి వాళ్ళలా ఒకరి తర్వాత ఒకరెందుకు? ఇద్దరూ కలిసి నడిస్తే చూసే వాళ్ళకు కూడా చూడముచ్చటగా ఉంటుంది. కావాలంటే చూడు, అందరూ మన వైపే ఎలా చూస్తున్నారో. ఎందుకైనా మంచిది, ఇంటికి వెళ్ళాక మనిద్దరికీ అమ్మని దిష్టి తీయమని చెబుతాను అంటాడు ఆదిత్య. ఆదిత్య అలా అనేసరికి అలేఖ్య కూడా పక్కకు చూస్తుంది. ఆ రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి అందరూ వీళ్ళ వైపే చూస్తుండడంతో, వీళ్ళందరూ మనం అందంగా ఉన్నామని చూడట్లేదు, మీ వింత ప్రవర్తనకి మన మధ్య ఏం జరుగుతుందో అర్థం కానట్లు చూస్తున్నారు. ఇక చాలు, నా పరువు తీయకుండా సైలెంట్గా రండి. నీ పరువు తీసే పనులు నేనేం చేశానా అలేఖ్య అంటాడు ఆదిత్య. ఇంకేం చేయాలి, మాట్లాడాల్సినప్పుడు మాట్లాడకుండా పరువు తీశారు, ఇప్పుడు మాట్లాడకూడదు అనుకుంటుంటే మాట్లాడి పరువు తీస్తున్నారు. ఏం చెయ్యను అలేఖ్య, నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. మీతో నేను మాట్లాడాలి అనుకోవట్లేదు. అలేఖ్య ప్లీజ్, అక్కడికి వెళ్ళేలోపు నీతో ఒక్క విషయం చెప్పాలి, ఆగు. నా నెంబర్ బ్లాక్లోంచి తీసేయలేఖ్య అని అడుగుతాడు ఆదిత్య. నేను తీయను, తీయాల్సిన అవసరం కూడా నాకు లేదు, ఖచ్చితంగా చెప్పేస్తుంది అలేఖ్య. అలా అనకు అలేఖ్య, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. మొన్న చెప్పడం కుదరలేదు, ఒక్క అవకాశం ఇవ్వు. మన ప్రేమ గురించి నీతో ఎన్నో విషయాలు చెప్పాలి. మన ప్రేమ గురించి కాదు, మీ ప్రేమ గురించి అనండి. మీకులాగా నా లైఫ్లో లవ్ స్టోరీస్ ఏమీ లేవు అంటూ వేగంగా నడుస్తూ బయటకు వెళ్ళిపోతుంది. ఇక బయటకు వెళ్ళాక ఆదిత్య అందరూ చూస్తున్నారని మౌనంగా అలేఖ్య వెనకే నడుస్తూ కార్ దగ్గరకు వెళ్ళిపోతాడు. అలా అలేఖ్యతో మాట్లాడే అవకాశం కోసం ఆదిత్య ఎంతో ఎదురు చూస్తున్నా అలేఖ్య ఒక్క అవకాశం కూడా ఇచ్చేలా కనపడట్లేదు. అందరూ ఇంటికి చేరుకున్నారు. పేరులోనే ఆనందాన్ని నింపుకున్న ఆ ఆనంద నిలయం కాస్త ఇప్పుడు నిజంగానే ఆనంద నిలయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా జనంతో సరదా సరదా నవ్వులతో చాలా కలకలలాడిపోతుంది. ఆదిత్యలో మార్పుతో రోహిణి పరశురామయ్యల కడుపు నిండిపోయింది. పరంధామయ్య దుర్గల ముఖాలు తారాజు వల్ల వెలిగిపోతున్నాయి. ఆర్తి అరుణ్ల సంతోషానికి అవధుల్లేవు. ఆదిత్య ప్రేమకు హద్దుల్లేవు. బయటకు చెప్పుకోకపోయినా అలేఖ్య కూడా చాలా సంతోషంగానే ఉంది. వీరందరినీ చూస్తూ హరిశ్చంద్ర ప్రసాద్, శకుంతలలు మురిసిపోతున్నారు. అలా ఆ రాత్రి కూడా గడిచిపోతుంది. సమయం ఉదయం 7 గంటలు. శకుంతల పూజ గదిలో పూజ చేసుకుంటూ ఉంటుంది. పూజ పూర్తి చేసుకుని బయటకు వచ్చేసరికి ఆదిత్య చాలా హ్యాండ్సమ్గా రెడీ అయ్యి హాల్లో కూర్చుని ఉన్నాడు. ఇదే మొదటిసారి ఆదిత్య అంత తొందరగా ముస్తాబయ్యి కిందకు రావడం. ఆదిత్య నీట్గా షేవ్ చేసుకుని మంచి హెయిర్ స్టైల్తో కాలు మీద కాలేసుకుని సోఫాలో దర్జాగా కూర్చున్నాడు. ఆదిత్య తప్ప ఎవరూ కిందకు రాలేదు. వెంటనే శకుంతల పక్క గదిలో ఉన్న హరిశ్చంద్ర ప్రసాద్ దగ్గరకు వెళ్ళి, ఏవండి వాణ్ణొకసారి చూడండి అంటూ తలుపు చాటు నుండి హాల్లో ఉన్న ఆదిత్యను చూడమంటుంది. హరిశ్చంద్ర ప్రసాద్ మంచం మీద నుంచే తలను కాస్త పక్కకు వంచి బయటకు చూస్తారు. చూసారా వాడి రాజసం, నా కొడుకుని అలా చూస్తూ బ్రతికేయచ్చు కదండి అని ఆదిత్యను చూసి మురిసిపోతుంది శకుంతల. సర్లే, వాడు ఇంత తొందరగా రెడీ అయి కిందకు వచ్చాడంటే ఏదో కొంప ముంచే ఆలోచనే వాడి బుర్రలో ఉన్నట్లే. అది నీతో చెప్పడం కోసం ఎదురు చూస్తున్నట్లున్నాడు. వెళ్ళు, అదేంటో కనుక్కురా అంటారు హరిశ్చంద్ర ప్రసాద్. అదేం అయ్యుండదులేండి, వాడు పూర్తిగా మారిపోయాడు. కావాలంటే పదండి, వాడి దగ్గరకు మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను. ఎలాగో పరంధామయ్య, పరశురామ అన్నయ్య వాళ్ళు కూడా రెడీ అయ్యి కిందకు వచ్చేస్తానన్నారు అని నెమ్మదిగా హరిశ్చంద్ర ప్రసాద్ని చేయి పట్టుకుని పైకి లేపి వీల్ చైర్లో కూర్చోబెట్టి బయటకు తీసుకువస్తుంది. వాళ్లను చూసిన ఆదిత్య వేగంగా నాన్న దగ్గరకు వచ్చి, కాసేపు పడుకోకపోయారా నాన్న, రాత్రి నొప్పికి సరిగ్గా నిద్ర పట్టలేదన్నారు కదా అంటూ హాల్లోకి తీసుకువెళ్తాడు. పర్లేదాదిత్య, అందరూ ఉన్నారు, మళ్ళీ ఇటువంటి రోజు ఎప్పుడొస్తుందో ఏంటో
అంటారు హరిశ్చంద్ర ప్రసాద్. అప్పుడే పరంధామయ్య, దుర్గా, పరశురాం, రోహిణీలు పైనుంచి కిందకు వస్తున్నారు. కానీ వాళ్లను వీళ్ళు గమనించరు. వెంటనే ఆదిత్య టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చుంటాడు. శకుంతల మాత్రం, ఏంటాదిత్య, ఇంత ఎర్లీగా చాలా స్పెషల్గా తయారైనట్లున్నావు? నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని మంచిగా అడుగుతూ ఆదిత్య పక్కన కూర్చుంటుంది. అమ్మా, అలేఖ్య బాగా గుర్తొస్తుందమ్మా. అలేఖ్యను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేననిపిస్తుంది. ప్లీజ్ అమ్మా, నాకు అలేఖ్యకు తొందరగా పెళ్లి చేసేయండి అని శకుంతల వైపు చూస్తూ జాలిగా అడుగుతాడు. శకుంతల, హరిశ్చంద్ర ప్రసాద్ షాక్ అయిపోతారు. రోహిణి, పరశురాంలది కూడా అదే పరిస్థితి. వాళ్ళ నోటి నుండి ఇక మాట రాదు. కానీ పరంధామయ్య మాత్రం, అవునరా హరి, ఈ వ్రతం పూర్తయిన వెంటనే రఘురామయ్య గారి ఆపరేషన్, ఆ తర్వాత అలేఖ్య, ఆదిత్యల పెళ్ళి, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసేయరా, మళ్ళీ మళ్ళీ మేం తిరగక్కర్లేదు అంటూ కిందకి దిగుతారు. అందరూ ఒక్కసారిగా నవ్వేస్తారు. ఆదిత్య చూపులు మాత్రం అలేఖ్య కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. కాసేపటి తర్వాత పైన రెడీ అవుతున్న అలేఖ్య మనసులో మాత్రం కిందకు దిగడానికి చాలా భయపడిపోతుంది. ఎందుకంటే ఆదిత్య ఎలా ప్రవర్తిస్తాడో అర్థం కాక చాలా హడలిపోతుంది. ఇక్కడుండే వారం రోజులు ఆదిత్య చేష్టలను ఎలా ఎదుర్కోవాలో అన్న భయంతో సతమతమవుతుంది. అలేఖ్యను ఇంప్రెస్ చేయడం కోసం చూసిన వెంటనే ఎవరినైనా ఆకర్షించేలా తయారయ్యాడు ఆదిత్య. 10 నిమిషాల తర్వాత అరుణ్, ఆర్తీలు కూడా ఒకరి తర్వాత ఒకరు కిందకి వచ్చేస్తారు. ఒక పక్క అరుణ్, ఆర్తీల జంటను, ఆదిత్య, అలేఖ్యల జంటలను తలుచుకుంటూ పరశురాం, రోహిణీలు మనసులోనే మురిసిపోతున్నారు. ఆదిత్యను చూసిన ఆర్తి నవ్వుతూ, ఏంట్రోయ్, చాలా హుషారుగా ఉన్నట్లున్నావు, ఏంటి సంగతి అంటుంది. సరిగ్గా అప్పుడే కిందకు వస్తుంది అలేఖ్య కూడా. అలేఖ్య మాత్రం ఆదిత్యను చూడకుండా, ఏమాత్రం పట్టించుకోకుండా శకుంతలతో ఏదో మాట్లాడుతూ శకుంతల పక్కన కూర్చుంది. కానీ నిజానికి తన మనసు మాత్రం ఆదిత్య గురించి ఆలోచిస్తుంది. కానీ పైకి మాత్రం ఆదిత్యను పట్టించుకోనట్లే కనిపిస్తుంది. ఆదిత్యకు కూర్చోవడానికి కూడా సోఫాలో ఖాళీ లేనంతగా జనంతో నిండిపోయింది హాలంతా. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో కూడా అర్థం కాకుండా ఉదయాన్నే మాటల సందడి నెలకొంది. ఇంతలో ఆదిత్య నెమ్మదిగా శకుంతల కాళ్ళ దగ్గర కింద కూర్చుంటాడు. వేలాడుతున్న శకుంతల మోకాళ్లపై తన మోచేతిని వేసి కూర్చుంటాడు. శకుంతల పక్కనే అలేఖ్య కూర్చుని ఉంది. ఆదిత్య తనకు చాలా చేరువలో ఉన్నాడు. ఆదిత్యను చూడకుండా తలదించుకునే అవకాశం కూడా లేకుండా చేసేశాడు ఆదిత్య. ఆదిత్య వీళ్ల వైపు చూడకుండా ఎదురుగా ఉన్న ఆర్తి, అరుణ్ వాళ్లతో ఏదో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. అలేఖ్యకి ఆదిత్య ముఖం ఒక పక్కగా కనిపిస్తుంది. ఇద్దరూ ఎవరికి వారు సంబంధం లేనట్లు వేరే వాళ్లతో మాట్లాడుతున్నా వాళ్ల చెవులు మాత్రం ఒకరికి అనుమానం రాకుండా ఒకరి మాటలు వింటున్నాయి. ఇక అలేఖ్య కూడా ఆదిత్య ఎలాగో తనను పట్టించుకోవట్లేదన్న ధైర్యంతో అందరితో సరదాగా మాట్లాడుతుంది. ఇంతలో ఆదిత్య అకస్మాత్తుగా శకుంతల వైపు చూడకుండానే ఆర్తి వైపు చూస్తూ, అమ్మా, స్ట్రాంగ్గా ఒక కాఫీ కావాలి అంటాడు. అదేంటి ఆదిత్య, నువ్వు కాఫీ తాగవు కదా ఆశ్చర్యంగా అడుగుతుంది శకుంతల. ఈ రోజెందుకో అందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందమ్మా. చాలా రోజుల తర్వాత కాఫీ తాగాలనిపిస్తుంది అని ఆదిత్య అనేసరికి, సరే ఆదిత్య, నేను వెళ్ళి కలుపుకొస్తాను, చేతి అని ఆదిత్య మోచేతిని పక్కకు జరపబోతుండగా, నువ్వు కూర్చోమ్మా, నీ కోడలు కలుపుకొస్తుందిలే అని గంభీరాన్ని ప్రదర్శిస్తూనే తన మోచేతిని ఇంకాస్త అదిమి పెట్టి శకుంతలను అక్కడ నుండి లేవనివ్వడు ఆదిత్య. ఆదిత్య అలా కాఫీ కలపమనేసరికి అలేఖ్య కాస్త కోపంగా ఆదిత్య వైపు చూస్తూ మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో రాజేశ్వరి, అలేఖ్య, మీ ఆయన కాఫీ అడిగితే
కదలకుండా అలా చూస్తూ కూర్చున్నావేంటి? తొందరగా వెళ్ళి మీ ఆయనతో పాటు పెదనాన్న కూడా ఒక కాఫీ తీసుకురా అనేసరికి తప్పక పైకి లేస్తుంది అలేఖ్య. అలేఖ్య నెమ్మదిగా తన చీర కొంగును నడుము చుట్టూ తిప్పి పట్టుకుని వంటగదిలోకి వెళ్ళడం కోసం వయ్యారంగా 2 అడుగులు వేసి ఆదిత్య ముందుకు వచ్చేసరికి ఆదిత్య ఎవరికీ అనుమానం రాకుండా తన ముందు వెళ్తున్న అలేఖ్య కాళ్లకు తన కాలు అడ్డు పెడతాడు. అంతే, అలేఖ్య అమాంతం ఆదిత్య వల్లో పడిపోతుంది. అలేఖ్యతో సహా మిగిలిన వాళ్ళెవరికీ ఒక్క క్షణం అక్కడ ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆదిత్య గుండె వేగంగా కొట్టుకుంటుంది. అలేఖ్య పడిపోతున్న భయంలో చేతులను ఆదిత్య మెడకు మెలివేసి గట్టిగా పట్టుకుంది. ఆదిత్య ముఖం అలేఖ్య ముఖానికి అతి చేరువలో ఉంది. ఆదిత్య అలేఖ్య కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ముఖంలో చిన్న చిరునవ్వు పులుముకుని ఎవరికీ వినిపించకుండా, అస్సలు ఊహించలేదు కదా మేడం, చాలా థ్యాంక్స్. నీ అంతట నువ్వే వచ్చి నా ఒళ్ళో వాలినందుకు. ఇంత సులభంగా నా ఒళ్ళోకొచ్చి పడతావని అస్సలు ఊహించలేదు అని నెమ్మదిగా గుసగుసలాడతాడు. అలేఖ్య వెంటనే కళ్ళను ఆశ్చర్యంగా పెద్దవి చేసి కోపంగా పైకి లేవడానికి ప్రయత్నిస్తుండగా అందరూ స్పృహలోకొస్తారు. శకుంతల అలేఖ్యను లేపడానికి చేయి అందిస్తూ, ఏమైంది అలేఖ్య, అలా పడిపోయావు అంటుంది. ఏం చెప్పాలో అర్థం కాని అలేఖ్య, ఏమో అత్తయ్య, అదే నాకు అర్థం కావట్లేదు అంటూ తలదించుకుంటుంది. ఇంతలో రాజేశ్వరి మళ్ళీ, అదేంటే పిల్ల, ఎంత మీ ఆయన ఒళ్ళో కూర్చోవాలనిపిస్తే మాత్రం మేమందరూ ఉన్నామన్న భయం లేకుండా అలా కూర్చుండిపోయావేంటి అంటుంది. అందరి ముందు ఆదిత్య చేసిన పనికి అలేఖ్యకు ఏం చెయ్యాలో అర్థం కాక అయోమయంలో ఉండగా రాజేశ్వరి అలా అనేసరికి వెంటనే నోటిని అమాంతం తెరచి రాజేశ్వరి వైపు చూసి, పెద్దమ్మా అని కోపంగా అరిచేసి వంటగది వైపు వేగంగా అడుగులు వేస్తుండగా ఇంతలో ఆదిత్య రాజేశ్వరితో, అదేం లేదత్తయ్య, అలేఖ్యకు చీర కట్టుకుని నడవడం సరిగ్గా అలవాటు లేదనుకుంటా అని అంటూనే, అలేఖ్య కాస్త చూసుకుని వెళ్ళు, పొరపాటున అక్కడ పడిపోతే పట్టుకోవడానికి నేను కూడా లేను అని వెళ్తున్న అలేఖ్యకు వినిపించేలా కొంటెగా అనేసరికి అందరూ నవ్వేస్తారు. అలేఖ్య వెనక్కి తిరిగి ఆదిత్య వైపు కోపంగా కళ్ళను పెద్దవి చేసి చూస్తుంది. ఆదిత్య మాత్రం చెయ్యాల్సినవన్నీ చేసేసి తానేమీ ఎరగనట్లు అందరి ముందు అలేఖ్యను ఇరికించేస్తాడు. అలా సరదాగా ఆ రోజు కూడా గడిసిపోతుంది. ఆదిత్య అలేఖ్యతో ఏకాంతంగా మాట్లాడడం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు. అలేఖ్య అసలు ఎప్పుడు ఒంటరిగా దొరకడం లేదు ఆదిత్యకు. ఎప్పుడో ఒకప్పుడు ఆ సమయం రాకపోతుందా అనే నమ్మకంతో అలేఖ్యనే గమనిస్తూ ఉన్నాడు ఆదిత్య. అలా 2 రోజులు గడిచిపోతాయి. ఆర్తి అరుణ్ల వ్రతం కూడా పూర్తయిపోతుంది. ఆ మరునాడు రాత్రి సమయం 8 గంటలు. హరిశ్చంద్ర ప్రసాద్ ఆఫీస్కి వెళ్ళడం కుదరకపోవడంతో ఆదిత్యే ఆ రోజు ఆఫీస్కి వెళ్ళి అప్పుడే ఇంటికి తిరిగి వస్తాడు. ఇంట్లో అడుగు పెట్టగానే హాల్లో ఎవరూ కనిపించరు. ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆదిత్య వీళ్ళందరూ ఎక్కడున్నారో కనుక్కోవడం కోసం అక్కడ ఉన్న తులసిని పిలిచి అమ్మ వాళ్ళు ఎక్కడున్నారని అడుగుతాడు. పైన ఉన్నారని తులసి చెప్పడంతో గబగబా పైకి వెళ్ళి అన్ని గదుల్లో వెతుకుతున్నాడు. ఆఖరికి ఆర్తి గదిలోంచి మాటలు వినిపిస్తాయి ఆదిత్యకు. వెంటనే ఆ డోర్ తీసి లోపలికి చూస్తాడు. ఆదిత్యను చూసిన శకుంతల, రా ఆదిత్య, ఇప్పుడే వచ్చావా అని అడుగుతుంది. అవునమ్మా అంటూ నెమ్మదిగా లోపల అడుగు పెడతాడు. కానీ అలేఖ్య తప్ప మిగిలిన ఆడవాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఆదిత్యకు అలేఖ్య అక్కడ లేదని అర్థమై అలేఖ్య ఎక్కడుందో వెతికే పనిలో పడ్డాడు. కిందంతా వెతికాడు కానీ కనిపించలేదు. అప్పుడే పైనుంచి చేతిలో ఏదో ప్లేట్ పట్టుకుని వస్తున్న అరుణ్ని చూసి, అరుణ్, నువ్వు ఇప్పటి వరకు పైనున్నావా అని అడుగుతాడు. అవును ఆదిత్య, పైన అని అరుణ్ ఏదో చెబుతుండగానే ఆదిత్య వినిపించుకోకుండా అలేఖ్య పైనే ఉండుంటుందనుకుని పరిగెత్తుతూ పైకెళ్ళిపోతాడు.
అరుణ్ మాత్రం ఆ ప్లేట్ తీసుకుని కిందకు వచ్చేస్తాడు. ఆదిత్య పైకి వెళ్ళగానే ఆదిత్య ఊహించినట్లే అలేఖ్య అక్కడే ఉంది. అలేఖ్య అటువైపు తిరిగి ఆ చల్లని గాలిలో ఆకాశంలోని నక్షత్రాలను, చందమామను తదేకంగా చూస్తూ నుంచుంది. అలేఖ్య అలా ఒంటరిగా కనిపించేసరికి ఆదిత్య నెమ్మదిగా శబ్దం రాకుండా నడుచుకుంటూ వెళ్ళి అలేఖ్య పక్కన నుంచుంటాడు. అలేఖ్య వైపు తిరిగి ఒక చందమామని ఇంకో చందమామ ఆశ్చర్యంగా కళ్ళప్పగించి చూడడం బహుశా ఇదే మొదటిసారేమో అలేఖ్య అంటాడు. ఆదిత్య మాట విని కంగారు పడుతూ పక్కకు చూస్తుంది అలేఖ్య. ఆదిత్య కూడా అలేఖ్య వైపు మైమరిచిపోయి చూస్తూ, అయినా అదంతా నా భ్రమ కానీ నా చందమామ ముందు ఆ చందమామ ఎక్కడ సరితూగుతుంది చెప్పు అని నెమ్మదిగా అంటాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.